ప్రభుత్వ స్కూల్స్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. 10థ్, ఇంటర్, డిగ్రీ, బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయొచ్చు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ సంలూపార్ ప్రిన్సిపల్ ఇందులో పూర్తిగా రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేస్తారనమాట. అందులో మనకి పీజీటీ సైన్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ సైన్స్, అలాగే పీజీటీ మ్యాథ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీజీటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీటీఐ కమ్ మెట్రాన్, ఇది ఓన్లీ ఫీమేల్స్ కి మాత్రమే అనమాట. అలా నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ వంటి వివిధ రకాల పోస్టులను అయితే విడుదల చేశారనమాట. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తును అయితే ఆహ్వానిస్తున్నారండి. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి ఆగస్ట్ 15th నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 7th అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలండి. సంస్థ వచ్చేసరికి సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్స్ అయితే ఉన్నాయండి. పోస్టులు వచ్చేసరికి మనకి పీసీటీ, టీసీటీ అండ్ నెక్స్ట్ పీఈఎం ఆర్ పీటీఐ కమ్ మెట్రోన్, అంటే ఇది ఓన్లీ ఫీమేల్స్కే. అండ్ నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ వివిధ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 13 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్, పోస్ట్ని బట్టి సాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఓవర్వ్యూ అయితే చూసేయండి. రిక్రూట్మెంట్ విధానం వచ్చేసరికి రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ పద్ధతిలో. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 40 years. అండ్ విద్యార్హత వచ్చేసరికి 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడీ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. అదే చెప్తున్న పోస్ట్ వారీగా క్వాలిఫికేషన్ ఎంత అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా సాలరీ చూసుకుంటే 30,000 నుంచి 1,51,000 వరకు కూడా ఉంటుందన్నమాట. అండ్ స్టార్టింగ్ డేట్ ఆగస్ట్ 15th నుంచి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 7th లాస్ట్ అనమాట. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చేసారు కదా, ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనే క్లియర్గా చూపిస్తానండి. ముందుగా విద్యార్హత చూసేద్దామండి. పీజీటీకి సంబంధించిన అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వీటన్నిటికీ ఒకే క్వాలిఫికేషన్ అనమాట. అంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్ట్స్ లేదా సంబంధిత సబ్జెక్టులోని ఏదైనా స్పెషలైజేషన్లో మొత్తం మీద కనీసం 50 మార్క్స్తో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ టీజీటీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా జనరల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ వీటన్నిటికి కూడా గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 50% మార్క్స్తో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 50% మార్క్స్ ఎంఈ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీఈఎం ఆర్ పీటీఐ కమ్ మెట్రోన్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంస్థ నుంచి శారీరక విద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్కి వచ్చేసరికి ఎన్సిటీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో కనీసం 50% మార్క్స్తో ఉండాలన్నమాట. లేదా గుర్తింపు పొందిన సంస్థల నుంచి విశ్వవిద్యాలయం నుంచి డ్రాయింగ్ మరియు పెయింటింగ్ ఇలాంటి ఆర్ట్స్లో కనీసం 50% మార్క్స్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఈ సంస్థలో అంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంటర్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 10th పాస్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ టైపింగ్ కూడా, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓబీసీ అండ్ యూఆర్ కేటగిరీస్ వాళ్ళకి 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 250 రూపీస్. ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలండి. అలాగే దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది మీరు అప్లికేషన్ పంపిస్తారు కదా, సో అప్లికేషన్కి అటాచ్ చేసి పంపించాలన్నమాట రిసిప్ట్. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హ నిబంధనలు పాఠశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 7th లాస్ట్ అండి. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. మీరు డైరెక్ట్ గా వెళ్ళిన అప్లికేషన్ అయితే తీసుకోరండి. ఆర్డినరీ పోస్ట్ లేదా
రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. కొరియర్ ద్వారా కానీ, స్వయంగా కానీ, అంటే మీరే వెళ్ళినా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా, ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఒకసారి అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూసేసి, అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, వాటికి సంబంధించిన సిలబస్ కూడా చూసేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. ఇదన్నమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఆ పోస్ట్కి తగ్గ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకొని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అనేది డిసైడ్ అయ్యి ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఓవరాల్గా నేను శాలరీ డీటెయిల్స్ అయితే చెప్పేసాను కదండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి పోస్ట్ని బట్టి శాలరీ డీటెయిల్స్ ఏంటి, పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, నేను రౌండప్ చేస్తాను. అలాగే అకౌంట్ నెంబర్, అంటే అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి కదా, అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అలాగే అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. రౌండప్ చేస్తాను చూడండి. మీరు ఆ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట సెప్టెంబర్ 7th లోపల. పిన్ నెంబర్ కూడా ఇచ్చేసారనమాట. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో స్పీడ్ పోస్ట్ ద్వారా ఆ యొక్క అడ్రస్కి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికేట్స్, మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ కూడా అటాచ్ చేసి ఆ యొక్క అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. మర్చిపోద్దు, మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీ పే చేస్తారు కదండి, దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా అటాచ్ చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇందులో మనకి వివిధ రకాల పోస్టులు, మొత్తం కూడా 13 రకాల పోస్టులు ఉన్నాయి కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే మీ యొక్క 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో నేమ్స్ అవే ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే ఇవ్వండి. ఏజ్, జెండర్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ హస్బెండ్, నెక్స్ట్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ స్టేటస్ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ. నెక్స్ట్ చూడండి 10th నుంచి స్టార్టింగ్ అనమాట, 10th, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడి, పిహెచ్డి, అదర్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు చూడండి 10th సబ్జెక్ట్స్, అండ్ నెక్స్ట్ మీరు ఏ యూనివర్సిటీలో, ఏ స్కూల్లో చదివారు అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ డివిజన్, అండ్ ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఇలా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, ఫస్ట్ ఫామ్లో మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసేయాలి. నెక్స్ట్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇక్కడ ఫిల్అప్ చేయవచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్లో ఏ అయితే డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తున్నారో, ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేయాలండి అప్లికేషన్కి. అండ్ నెక్స్ట్ చూడండి ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఫిల్అప్ చేసి సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ ఇంకా పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయాలి. మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటే స్టేట్, డిస్టిక్, కంట్రీ, పిన్ నెంబర్, ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి అప్లికేషన్ అయితే నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి సెప్టెంబర్ 7th లోపల పంపించాలన్నమాట. అలాగే మీరు ఏ బ్యాంక్ నుంచి అప్లికేషన్ ఫీ పే చేశారనేది డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా డిక్లరేషన్ ఒకసారి చదివేసి, అంటే ఇప్పుడు వరకు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అలాగే మీ ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి సిగ్నేచర్ చేసేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అది కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 7th లోపల సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క ఫుల్ డీటెయిల్స్.